ప్రభునందు అత్యంత ప్రియమైన మా పిల్లలందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఇదే మన యొక్క బైబిల్ పఠనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథము 7-8 వచ్చిన ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ దినం కూడా నిర్గమాకాండము 22 అధ్యాయము 22:10 నుండి ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తాం. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనా కాపాటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకొన లేదనుటకు యెహోవా ప్రమాణము వారి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలను, ఆ నష్టం అర్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అర్చుకొనవలను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను. చీల్చబడిన దాని నష్టం అర్చుకొన అవసరం లేదు. గమనించండి, ఒకడట గాడిదని కానీ ఎద్దును కానీ గొర్రెనైనను మరి ఏ జంతువునైనా కాపాటకు తన పొరుగువానికి అప్పగించిన మెట్ట. ఒకటి ఏంది గాడిద, రెండవది ఎద్దు, మూడవది గొర్రె. తిరిగి మరి ఏ జంతువైనా అంటే ఇవన్నీ కూడా జంతువులకు సంబంధించిన విషయంలో ఏం చేసినాడు ఈ వ్యక్తి అని అంటే తన పొరుగువానికి కాపాడడానికి అప్పగించినాడు. కాపాడడానికి పొరుగువానికి ఏం చేసినాడు, నువ్వు కాపాడయ్యా ఇది అని చెప్పేసి. ఒకవేళ ఎందుకు ఇవ్వాలా, పొరుగువానికి ఎందుకు ఇవ్వలేడు అంటే ఈయన కాపాడుకోలేడా, ఈయన కాసుకోలేడా? కాపాడమంటే కాసుకోవడమే కదా. కాబట్టి ఎందుకు జరిగి ఉండొచ్చు ఆ విధంగా అంటే సరే ఏది ఏమైనా ఒకవేళ అతడు వేరే దగ్గరికి వెళ్ళినాడేమో. ఇదిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళ జంతువులు అవి ఉంటాయి, ఆ పక్క వారికి వాళ్ళ పొరుగు వారికి అప్పగిస్తారు. హైదరాబాద్ పోస్తున్నాము, లేక అడిగిడికి పోతున్నాము, లేక ఉద్యోగరీతికి పోవడం వల్ల ఇచ్చేసి దీన్ని కాపాడండి, దీన్ని కాయండి, దీనివల్ల వచ్చేటువంటి లాభము సరిసగం తీసుకుందామని చెప్పేసి వాళ్ళకు ఒప్పందం మీద వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఈ కాచే వ్యక్తి, కాపాడే వ్యక్తి ఏం చేయాలంటే వాటిని నమ్మకంగా కాపాడాలి. ఒకవేళ కాపాడే టైంలో అతనికి తెలియకుండా జరిగినటువంటి విషయం జరిగింది అనుకుందాం. ఇక్కడ ఏమైందట, ఆ గాడిదని ఎద్దని ఏదంట జంతువుని కాపాడు తన పొరుగువానికి అప్పగిస్తే అది చచ్చిపోవచ్చు, ఒకవేళ ఏదైనా హాని చెందొచ్చు, ఇంకోటి ఎవడన్నా తోలుకొని పోవచ్చు. 3 విషయాలు: చనిపోయినా, హాని చెందినా, దానికి నష్టం అంటే దెబ్బ తగిలిందో, లేకుంటే కాలో ఏదో ఒకటి ఇరిగిందో, లేకుంటే బాగాలేదని అట్లా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవడన్నా తోలుకొని పోయినాడు అనుకోండి, దొంగలు కూడా తోలుకొని పోయినాడు అనుకోండి. ఇప్పుడు ఈ 3 విషయాల ఆధారం ఏంది? ఎట్లా అతడు వేరే దగ్గర ఉన్నాడు, ఇతనికి అప్పగించినాడు, జరిగింది. వీళ్ళ మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రమాణము అంట. గమనించండి, ప్రమాణం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రమాణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి దానికి ఆధారం ఏంటంటే ప్రమాణము. ఏది ఆధారం లేదనుకోండి, మనం చూస్తాం ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కడు ఆధారం లేకపోతే ప్రమాణం చేయి అంటారు, ఒట్టు పెట్టుకోండి అంటారు. మనకు బైబిల్ ప్రకారంగా ఉంది, అసలు ఒట్టే పెట్టుకోవద్దంట. నీ మాట అవునంటే అవును, కాదంటే ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దన్నాడు, ఎంత మాత్రం ప్రమాణం చేయొద్దన్నాడు. బైబిల్ నూతన నిబంధన అన్నాడు, ఆకాశం తోడనొద్దునుంది. కాబట్టి ఈ దినాల్లో సాధారణంగా ఒకవేళ ఆ వ్యక్తి నమ్మడు కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఒప్పించడానికి కొరకు మేము కరెక్టే చేయలేదని చెప్పడానికి కొరకు కొన్నిసార్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. సరే, ప్రమాణం చేస్తున్నామంటే ఎంతవరకు అది విషయం అనేది మనకు బైబిల్ ప్రకారంగా సరైనది కాదు. కానీ ఆ విధంగా చేయకపోతే వాడు ఒప్పుకోడు, ఇటు తీసుకున్నాడు అంటాడు. కాబట్టి మనం అందుకనే కొన్నిసార్లు వాళ్ళని ఒప్పించడానికి కొరకు మనం కూడా దేవుని వాక్యానికి భిన్నంగా ఏం చేస్తామంటే ప్రమాణాలు చేస్తాం. ఇది కొన్ని పరిస్థితుల్లో మనం ఎరుగుదాం. సరే, ఏది ఏమైనా ఏం చేయాలంటే ఈ వ్యక్తి ప్రమాణం చేయాలి. అందుకనే చదివినటువంటి వచ్చిన భాగంలో చచ్చినా తన పొరుగువాని సొమ్మును తీసుకున్న లేదనుటకు యెహోవా ప్రమాణము వారి మధ్య ఉండాలి. ఎవరు ఉండాలి? యెహోవా ప్రమాణము వారి మధ్యలో ఇంకెవరు లేదు, దేవుడు చూస్తున్నాడు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఎరగాలి. ఎవరమైనా సంఘాల్లో ఉన్నటువంటి తన పొరుగువాని సొత్తు తీసుకోలేదని చెప్పేసి ఏం చేయదట. కాబట్టి మనం ఎలా విధంగా అంటే ఇతరుల యొక్క సొత్తుని విషయం ధర్మశాస్త్రం రాయబడి ఉంది. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు, నీ పొరుగువానిది ఏది దొంగిలియవద్దు, ఏది తీసుకోవద్దు. ఒకవేళ ఏదన్నా తీసుకున్నట్లయితే దానికి రెట్టింపవ్వాలంటాడు. మనకు తెలుసు నూతన నిబంధనలో అంటాడు, నూతన నిబంధనలో నేను ఎవని యొద్దన, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అంటాడు, నేను ఎవని యొద్దనైనా దేనిని తీసుకుంటే వానికి 4 గంతలు చెల్లిస్తానన్నాడు. చూడండి,
దేవుని బిడ్డలు. అందుకనే ఇక్కడ ఏమైందంటే ప్రమాణం మీద ఆధారపడి ఉన్నది, ప్రమాణం మీదనే ఆధారపడి ఉంది. లేదనుకోండి, ప్రమాణం వాడు నమ్మలేదు, ఇంకేమంటాడు చూడండి, తీసుకోలేంటే ప్రమాణము వారి మధ్యలో ఉండాలి. సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపాలి. అతడు ప్రమాణం చేసింది కాబట్టి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అతడు కనుక అన్యాయంగానే అప్రమాణం చేయొద్దని ఉంది. ప్రమాణం చేసినట్లయితే దేవుని సందులో ప్రమాణం చేసినాడు కాబట్టి వానికి గొప్ప నష్టం కలుగజేస్తాడు. వీడు కనుక అబద్ధ ప్రమాణం చేస్తే, చాలామంది ఈ రోజుల్లో అబద్ధ ప్రమాణాలు చేసేవారులారా మనుషులను నమ్మేయడానికి కొరకు, మోసం కొరకు చేసుకుంటూ ప్రమాణాలు చేస్తే ఇక్కడ ఏమంటాడు, అంగీకరింపవలని దేవుడు అంటున్నాడు. ఒకవేళ అంగీకరించు, నీకు నష్టం చేసినాడు, వాడు తీసుకున్నాడు, దొంగిలించినాడు, నాకు ఇవ్వలేదని చెప్పేసి వాడు ప్రమాణం చేసినాడు, ఏం పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా మాట, ఆ దేవునికి వదిలి దేవునికి అప్పగించు. ప్రభా, నీ నామమున నువ్వు చెప్పిన మాటను బట్టి అతడు తీసుకున్నాడు, మోసం చేసినాడు, కానీ ఈ విధంగా అబద్ధ ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలను మెప్పేయడానికి ఏమంటాడు, ప్రమాణం చేస్తాడు. అప్పుడు అందరూ అంటారు ప్రమాణం చేసినాడు కదా అంటాడు. ఎవరు సాక్ష్యం అంటే ఇద్దరే కాబట్టి. అందుకని దేవుడు ఏమంటాడు, ఒకవేళ అట్లాంటి అప్రమాణంగా చేస్తే దేవుడు చూసుకుంటాడు, అతడికి ఏమి చేయాలనో దేవుడే చేస్తాడు. నీకు మాత్రం ఏం నష్టం కలగదు, మేలు జరుగుతుంది, దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి అందుకనే కొన్నిసార్లు బైబిల్లో అన్యాయం అనుభవించడం మేలు అన్నాడు. నూతన నిబంధన సంఘాలలో అంటాడంట, దానికంటే మీ సొత్తు అపహరించబట్ట మేలు కాదా అన్నాడు. ఎందుకురా కొట్లాడుతూ ఉన్నారు అని అంటారు. ఈ రోజుల సంఘాలలో దరిద్రంగా ఏంటంటే కొట్లాడుతూ ఉంటారు, కలవరాలు, అన్యాయం నాది పోయింది నీది పోయింది అని చెప్పేసి అంటాడు. అందుకని పౌలు అంటాడు, ఎవడు మీ మధ్యలో ఒక న్యాయం తీర్చేవాడు లేడా అన్నాడు. న్యాయం తీర్చేవాడు ఉన్నా కూడా వాడు న్యాయవంతుడు సరైనటువంటి వాడు కాదు, మోసయుక్తమైనటువంటి మనుషులు. కాబట్టి అందుకని అంటాడు, అట్లాంటి వాడు ఏం చేస్తామంటాడు చూడండి, గమనించండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుటనే వ్యాజ్యం ఆడుతున్నాడు. ఈ రోజులు ఎక్కడ పోయినారు? పరిశుద్ధుల ఎదుట అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుతున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతుందని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చడం మీకు యోగ్యత లేదా? మనం దేవతలకు తీర్పు తీర్చమని మీరు ఎరగరా? దేవతలకు తీర్పు తీర్చమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవద్దు కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదరా? ఇది మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒకడు మీలో ఒకడైనా లేడా? ఇంకేమంటాడు, ఎంత అనీతిమంతులు నేర్చుతుంది. దానికంటే ఏమంటాడు, 7వ వచనం, ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుచు ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం అనిపించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తు అపహరింపబోట మేలు కాదా? అయితే మీరేం చేస్తున్నారు? అన్యాయం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఏమన్నారంటే దేవుని రాజ్యానికి వారసులు గారు. అందుకొరకనే ఆ వ్యక్తి విషయంలో వ్యాజ్యం ఉంటే దేవునికి అప్పగించేసి, ప్రమాణం చేసినప్పుడు వాడు నమ్మలేదు అనుకోండి, ఒప్పుకోకపోతే కట్టేసేయి. దేవుడు న్యాయవంతుడు. ఒకవేళ ఒప్పుకుంటే వాడు అన్యాయంగా కనుక ప్రమాణం చేస్తే నీకు కూడా నా ఇష్టమే లేదు. వాడు చేసిన ప్రమాణానికి దేవుడు వాడిని అన్యాయస్తుడిగా, అన్యాయస్తులకు పరలోక రాజ్యం లేదు, అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసులు గారు. మోసపోవద్దు. అందుకొరకనే దేవుని బిడ్డలుగా ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంది. అందుకనే ప్రమాణాన్ని ఏం చేయాలి? అతడు ఒప్పుకోవాలంటాడు. ఎవడు? ఎందుకంటే గమనించండి, 11వ వచనం, 22:11 నిర్గమకాండం, వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకోవాలంటే యెహోవా వారి మధ్యన నుండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలను. ఆ నష్టం అచ్చుకొనక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలను. అది ఒకవేళ నిజంగా దొంగిలించబడితే మాత్రము సొత్తుదారునికి ఏం చేయాలి? తప్పకుండా చెల్లించాలి. ఇంకా నయము ఏమన్నాడు? తిమోతి జక్కయ్య అంటాడు లూకా సువార్త 19లో, నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే వానికి 4 అంతలు, ఇక్కడ 2 అంతలు ఉంది, ఆయన ఏం చెల్లిస్తున్నాడు? 4 అంతలు చెల్లిస్తున్నాడు. కాబట్టి గుర్తించి దేవుని బిడ్డలుగా మంచి మనస్సాక్షిని కలిగి ఇతరుల యొక్క విషయంలో మనకి ఏమైనా మన దగ్గర పెట్టి పోతే అది నష్టమైన విషయంలో మనము నమ్మకస్తులంగా ఉండాలి. ఈ రోజుల్లో ధర్మశాస్త్రం కంటే ఎక్కువ కూడా మన సాక్ష్యము ధర్మశాస్త్రం కంటే మనస్సాక్షి గొప్పది. కాబట్టి దాన్ని బట్టి మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఆ సొత్తుదారుని విషయం అది. 13వ వచనం, అది నిజముగా చీల్చబడిన ఎడలవాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవాలంట. ఒకవేళ అది చనిపోయిందనుకోండి,
హాని చెందింది అనుకోండి, దాన్ని ఆ సొత్తుదారుని చూపిస్తే ఏమైందంటే ఇంకా అక్కడ ప్రమాణం అవసరం లేదు, ఏం చేయడం అవసరం, అదే సాక్ష్యం అవసరం. దొరకకపోతే ఏం చేయాలి? దొరకకపోతే ఏం చేయాలంటే ప్రమాణం వాళ్ళ మధ్యలో ఉంటుంది. లేదు అతడు అంగీకరించలేదు అనుకోండి, ఏం చేయాలి? లేదు నువ్వు తీసుకున్నావు దొంగిలించినావు చెప్పాను అనుకోండి, సొత్తుదారానికి ఏం చేయవలసి వస్తుందంటే అన్యాయంగా ఒకవేళ కట్టాలనుకుంటే వాడు అన్యాయంగా ఇస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు, అతనికి నష్టం జరుగుతుంది. లేదు నువ్వు తీసుకున్నావు అనుకో, నీ మనస్సాక్షిని బట్టి చెల్లిస్తే, ఒప్పుకుంటే, రెట్టింపు చెల్లిస్తే నీకు మేలు ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది మనస్సాక్షి తగ్గట్టుగా లేకుండా ఏదో ఆ సాక్ష్యం ఈ సాక్ష్యాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి అట్లా చేయొద్దు. ఒక దేవుని బిడలంగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా నీతిమంతులే ఉంటారు, న్యాయవంతులే ఉంటారు, సత్యవంతులు ఉంటారు. ఈ అబద్ధికులు, అప్రమాణికులు, ఈ సొత్తుల కొరకు, ఈ జంతువుల కొరకు, ఈ చిన్న చిన్న వాటి కొరకు మోసాలు చేసి అబద్ధాలు ఆడి వారికి దేవుని రాజ్యం లేదు. వీళ్ళకు పేరేందంటే అన్యాయస్తులు అని చెప్పేసి. కాబట్టి గమనించి, అన్యాయస్తులు దేవుని రాజ్యంకి ఎంత మాత్రం పోరు, అబద్ధికులు కూడా పోరు. కాబట్టి ఈ జాబితాలో మనం ఉంటే జాగ్రత్త పడి, ఒక వ్యక్తి యొక్క సొత్తుని మనం తీసుకునేటప్పుడు మనకు జాగ్రత్త పడాలి. ఇచ్చేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికాడ పెడుతున్నామో నీవు కూడా ఎరిగి వ్యాజ్యం ఆడుకొని కొట్లాడుకున్న దానికంటే వాని యొక్క జంతువును, వాని వస్తువును మనం తీసుకోవడం ఎందుకు? వాడు మన దగ్గర పెట్టడం ఎందుకు? అది పోవడం ఎందుకు? మనకి ఇదంతా ఎందుకు? నీవు కూడా అంతే, నీ తీసుకుపోయి నీది నువ్వు కాపాడుకోకుండా, నువ్వు చేసుకోకుండా తీసుకొని పోయి అతని కాడ పెట్టడం ఎందుకు? అతడు ఏదో పోయినందుకు మళ్ళీ అతని మీద నువ్వు వ్యాజ్యమాడి నువ్వు కట్టవా అని చెప్పేసి కలవరం మనకు అవసరమా? అందుకొరకనే గమనించి దేవుని బిడలారా, గుర్తించి వాక్యాన్ని ఎరిగి, ఒకవేళ ఎవరైనా వస్తువులు అట్లాంటి పెట్టుకున్న వాళ్ళు ఉంటే నమ్మకంగా ఉండండి. ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే మీరు కూడా ఎరగండి. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు సాక్ష్యం అంటే అప్పుడు ధర్మశాస్త్రము, తర్వాత న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుడే మనకు సాక్ష్యం. ఒకరోజు దేవుని దగ్గరే మనం నిలబడతాం. కాబట్టి మనం సరైన విధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని చెందుకొని చెల్లిస్తే మనం ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.